మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. జెఫన్యా అనే పేరు నాకు యెహోవా నన్ను దాచును అని అర్థం. యెహోవా నన్ను దాచును. నీ శత్రువు నుండి నిన్ను దాచే దేవుడుగా ఉంటాడు. నువ్వు శత్రు భయం, శత్రు భీతిలో ఉన్నప్పుడు మరి నిన్ను దాచే దేవుడుగా ఉంటాడు. శత్రువు నిన్ను అప్పగించే దేవుడుగా ఉంటాడు. తన సన్నిధిలో నిన్ను దాచిపెట్టే దేవుడుగా ఉంటాడు. తను దాచుకునే దేవుడుగా ఉంటాడు. అదే జెఫన్యా అనే మాటకు యెహోవా నన్ను దాచును అని అర్థం. దుఃఖితులకు దీనులు చాలా దుఃఖపడుతుంటారు. వారు సహాయం కొరకు ఎదురు చూసేవారు ఉంటారు. ఎవరు సహాయం చేస్తారా అనే ఆశ కలిగిన వారిగా దీనులు ఉంటారు. కఠిన హృదయులు గారు. వారి హృదయము దీనము కలిగిన వారు. వారి హృదయమంతా దీనత్వంతో నిండి ఉంటుంది. వారికి అక్రమం చేయడం రాదు. వారికి ఇతరులను అన్యాయం చేయడం రాదు. ఇతరుల నుంచి వారు మరి తీసుకోలేరు. బలవంతంగా ఏది కూడా తీసుకోలేరు. వారు ఆశపడుతుంటారు. కేవలం వారు ఆశతో ఎదురు చూసేవారిగా ఉంటారు దీనుల పెత్తనం అధికారం చేసిన వారు వారి గురించి కూడా వారు భయపడేవారిగా ఉంటారు. పెత్తనం అధికారం చేసే వారి గురించి వారు భయపడతారు. భయం కలిగి ఉంటారు దీనులు అంటేనే భయం కలిగిన వారు. తగ్గింపు స్వభావం కలిగిన వారు, తగ్గించుకునేవారు. దీనులు మాట్లాడలేరు, మాట్లాడలేరు, పోరాడలేరు, పోరాటం కూడా రాదు. వారిపై దౌర్జన్యం చేసే వారి మీద తిరుగుబాటు చేయలేరు. తిరుగుబాటు చేసేంత శక్తి వారికి ఉండదు. అటువంటి వారే దీనులు ఎదురు చూసేవారిగా ఉంటారు. దీనావస్థలో ఉన్నప్పుడు సహాయం కోరకు ఎదురు చూసేవారుగా దీనులు ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, దుఃఖితులకు దీనులు అంటున్నాడు. దుఃఖంతో ఉన్న దీనులు అంటున్నాడు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య జనశేషముగా నేను ఉండనిస్తాను. కొందరు అంటారు, నువ్వు ఎలా ఉంటావో చూస్తాం. నువ్వు ఈ స్థానంలో ఎలా ఉంటావో మేము చూస్తామని బెదిరించేవారు ఉంటారు. నువ్వు ఒక స్థానంలో ఉంటే ఓర్వలేని వారు ఉంటారు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో మరి నిన్ను బెదిరించి నేను అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి అని దౌర్జన్యం చేసేవారు ఉంటారు దీనుల మీద. అందుకే ఏమంటున్నాడు, యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నిన్ను నిలబెడతాను అంటున్నాడు. మరి ఆయన గర్విష్ఠుల ప్రార్థన కొరకు ఎదురు చూసే దేవుడు కాదు. ఆయన దీనుల ప్రార్థన కొరకు ఎదురు చూసే దేవుడుగా ఉంటున్నాడు. దుఃఖాన్ని నాట్యంగా మార్చేవా దేవుడుగా ఉంటాడు. దుఃఖితులకు దీనులు అంటున్నాడు. ఎవరైతే దుఃఖంతో దీనులు ఉంటున్నారో వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు. వారికి సంతోష వస్త్రాలను తొలగించే దేవుడు. వారి జనశేషముగా ఆ దీనులను మరి దుఃఖితులకు దీనులను కాపాడి నిలబట్టే దేవుడు.